ఒక మహిళను మార్కెట్ చేసి ఇది అభివృద్ధి కోసం మహిళను మార్కెట్ చేయడం ఎంతవరకు ఇప్పుడే గుర్తొచ్చిందా ఇది ఎప్పటి నుంచో వస్తున్నది. ఇప్పుడే గుర్తొస్తే ఇట్లా మహిళను మార్కెట్ చేస్తున్నామా అని అంటే అఫ్కోర్స్ మరి యూనివర్సల్, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? మరి మిస్ ఇండియాని ఎందుకు పోటీ చేపిస్తున్నాం ఇడ మనము? ఇప్పటికే ఒకటి ఆన్సర్ కావాలి. నేనేమంటున్నా, అందాల పోటీలో రాష్ట్రాల నుంచి దేశాలన్నీ పాల్గొంటాయి, అన్ని దేశాలు. మరి మనం ఎందుకు చేస్తున్నాం? మన అంతర్జాతీయం కాకుండా మన దేశంలో ఎందుకు పోటీల్ని నిర్వహిస్తున్నాం? దీన్ని బైకాట్ చేయాలి. అది మీలాంటి వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు ఒక మహిళగా మీరు బైకాట్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు పిలుపునివ్వండి. నేను ఇందాక చెప్పిన నీకు, ఇది ప్రపంచ దేశాలు చేస్తున్నది, మన దేశం చేస్తున్న దానికి ఇయ్యండి అంటున్నా నేను. భారతీయ జనతా పార్టీ ఎన్నో చెప్పుకుంటుంది కదా, మరి వాళ్ళు ఎందుకు బహిష్కరిస్తలేరు ఇది? వాళ్ళు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో కేవలం హైదరాబాద్ వ్యతిరేకమా? కేవలం హైదరాబాద్ లో జరుగుతుంది కాబట్టి వ్యతిరేకమా? వాళ్ళ పార్టీ ఇక్కడ లేదు కాబట్టి వ్యతిరేకమా? మన దేశంలో వివిధ రాష్ట్రాలలో అందాల పోటీలు జరుగుతాయి, మిస్ ఇండియా పోటీ జరుగుతుంది. మరి ఈ పోటీలను ఆపమని చెప్పు ఫస్ట్, ఈ పోటీలను ఆపమని చెప్పి తర్వాత దీన్ని ఆపమని చెప్పు. ఆపుతాము ఖచ్చితంగా, హైదరాబాద్ లో ఆ స్టేట్మెంట్ ఇయ్యమను. మా భారతదేశ సంస్కృతి కాదు, మేము మిస్ ఇండియా పోటీలు నిర్వహించనియ్యము. ఇక్కడ ఏ రాష్ట్రానికి కూడా ఆ పోటీలు నిర్వహించనియ్యము. మన దేశం సంస్కృతి కాదు కాబట్టి ఈ సంస్కృతికి మేము బైకాట్ చేస్తున్నామని ఒక్క స్టేట్మెంట్ ఈరోజు ఇయ్యమని. నేను కూడా ఐఎమ్ రెడీ టు గివ్ ద స్టేట్మెంట్. మహిళా సంఘాలు ఇస్తున్నాయి. అసలు ఇది ప్రపంచంలో నువ్వు ఒక మహిళ అన్నావు, నువ్వు భారతీయ జనతా పార్టీ అన్నావు కదా. వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ అడ్డుకుంటామంటున్నారు. ఇంకోటి మహిళా సంఘం ఎవరు అడ్డుకుంటా అంటున్నారు? విహెచ్పి వాళ్ళు కావచ్చు, బజరంగ్ దళ్ వాళ్ళు కావచ్చు. ఇది మన భారతదేశ సంస్కృతి కాదు. భారతీయ సంస్కృతిలో భాగం మిస్ ఇండియా జరుగుతుందా లేదా దాన్ని బహిష్కరించమని ఫస్ట్ విహెచ్ఎస్ వాళ్ళని, ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళని, వీళ్ళని బహిష్కరించమని ఫస్ట్. అది బహిష్కరిస్తే ప్రపంచ దేశాల్లో జరిగేటటువంటి ఈ పోటీలకి మేము హైదరాబాద్లో మేము కూడా ఎంకరేజ్ చెయ్యము. ఫస్ట్ మిస్ ఇండియా మన భారతదేశంలో జరిగేటటువంటి పోటీని ఫస్ట్ బహిష్కరించండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ భాగస్వామ్యమే కదా, వాళ్ళు చెప్పినట్లు బీజేపీ ఉంటుంది కదా, ఆ పోటీని మీరు నిర్వీర్యం చేయండి. ఆ పోటీలో పాల్గొనొద్దు, ఆ పోటీనే నిర్వహించొద్దు. దానికి ఒక చట్టం తీసుకురండి. డెఫినెట్గా ఐ విల్ రెడీ విత్ సపోర్ట్. మహిళా సంఘాలు అసలు ఈ పోటీలే మొత్తమే వద్దు, ఒక యాంగిల్లో కాకపోతే ఆ యాంగిల్లోనే మాట్లాడేది నేను కూడా దానికే సమర్థిస్తా. బట్ మనం వద్దనుకుంటే వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో జరుగుతుంది. అదే మనం వద్దనుకున్న మాత్రాన ప్రపంచంలో జరిగేటటువంటి పోటీ ఎక్కడ ఆగదు కదా. సో ఏనో తన జరుగుతుంది కాబట్టి ఇన్ని పైసలు వస్తాయని చెప్పేసి ఇన్ని పైసలు వస్తాయనే మాట, దాన్ని చీప్ గా మాట్లాడొద్దు నువ్వు. ఆ చీప్ గా మాట్లాడదే నేను సమర్థించాను. నేనేమంటున్నా, మన రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలు చూస్తాయి. దీన్ని ఒక రెవెన్యూ పరంగా కాకుండా ప్రమోషన్ పరంగా, టూరిజం పెరిగే ప్రకారంగా మాట్లాడుతున్నాను. అంతకెక్కువ సంస్కృతి నష్టమవుతుంది. సంస్కృతి నష్టమయ్యేటప్పుడు మన దేశంలో జరిగే పోటీల్ని కూడా బహిష్కరించమనండి ఫస్ట్. మీరు కూడా కేంద్ర పార్టీయే కదా. కేంద్ర పార్టీ మేము దానికి సమర్థించము, వ్యతిరేకించము, రెండు చేయం. మా పార్టీ రెండు చెయ్యం. మేము జరిగితే కామ్గా ఉంటాం, జరగకపోతే వదిలేస్తాం. కానీ ఇప్పుడు ఎవరైతే విహెచ్ఎస్ వాళ్ళ పార్టీని పేరు నాకు తెలియదు కానీ బీజేపీ వాళ్ళది, వాళ్ళని ఫస్ట్ బీజేపీ కేంద్రంలో ఉంది, ఫస్ట్ భారతదేశంలో జరిగేటటువంటి మిస్ ఇండియా పోటీల్ని బహిష్కరించమనండి. అసలు దీనికి పర్మిషన్ ఇవ్వద్దనండి, ఆ జీవోని క్యాన్సిల్ చేసేయండి. ఇంకా సంథింగ్ జీవో ఉండకపోవచ్చు, జనరల్గా జరిగేటటువంటివి కాబట్టి ఇవి ఆ జనరల్గా జరగనీయకుండా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పోటీలు జరగకుండా మహిళని మీరేమన్నారు, వ్యాపారం అన్నవా ఏమన్నావు కదా, మహిళలను మార్కెటింగ్ అంటారు. మరి ఇన్ని టీవీ ఛానళ్ళల్లో, ఇన్ని సినిమాలలో ఎన్నో వస్తుంటాయి. అవన్నీ ఎన్నో రకాలుగా. వాళ్ళ ఎంపీ ఒక ఆమె ఉంది కదా ఇప్పుడు, మహిళా ఎంపీ. ఆమె ఎంపీ అర్ధనగ్నంగానే చేసింది కదా, అర్ధనగ్నంగానే సినిమాలలో చేసింది. వాళ్ళ పార్టీ ఎంపీ కదా, అప్పుడు ఎందుకు బహిష్కరించలేదు? ఇదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని అడుగుతున్నా నేను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఆ మహిళ దేశానికి ఆదర్శంగా ఉండాలా, ఆ మహిళ సగం బట్టలు వేసుకొని ఆమె పోటీ చేసి ఆ పార్టీ చాలా నేను చేస్తా. మేము ఏది దానికి కూడా సమర్థించాము, అన్ని న్యూట్రల్ గానే ఉంటాము. కానీ మీరు నీతులు చెప్పేటోళ్ళు, నీతి వ్యాఖ్యలు చెప్పేటప్పుడు నీతిని సమర్థించాలే కానీ దాన్ని తప్పు చేస్తుంటే మీ పార్టీ అయితే ఒప్పు, వేరే పార్టీ అయితే తప్ప. అట్లెట్లా అవుతుంది? సో మహిళా సంఘాలు మొత్తం బైకాట్ చేద్దాం ఉంటున్నారు కదా, మరి చేయమనండి. వద్దన్నదే ఉన్నది. ఎవరొద్దన్నారు వాళ్ళని? ఎవరొద్దన్నారు? నేను చెయ్యొద్దు అని అంటలేను, చేయమని అంటలేను. బట్ నేను ఒకటే యాంగిల్, మన రాష్ట్రం
ప్రపంచ దేశంలో కనబడుతుంది. దీనికి మాత్రం సమర్థిస్తా. మిగతా వాటికి ఎవరు చేస్తా అంటే వాళ్ళ సొంతం, మన దేశం స్వతంత్ర భారతదేశం, స్వేచ్ఛగా మాట్లాడుకునే స్వేచ్ఛ అందరికి ఉన్నది. కాబట్టి నేను ఒక ప్రభుత్వంలో ఉన్నదాన్ని ప్రభుత్వ పరంగా ఆ యాంగిల్లో 3 రకాలుగా ఆలోచిస్తున్నా. ఒకటి రెవెన్యూ, ఒకటి డెవలప్మెంట్, ఒకటి ప్రపంచ దేశంలో పబ్లిసిటీ, 4వది టూరిజం. మన హైదరాబాద్ టూరిజం పెరుగుతుంది అనేది ఆలోచన. ఈ 3 ఆలోచిస్తున్నాం. మిగతాది మనం వద్దనుకుంటే వాళ్ళు ఇంకెక్కడికన్నా పోతారు. కానీ అది ఆగదు కదా. బీజేపీ ఏతర రాష్ట్రాలు ఉన్న దగ్గర బహిష్కరిస్తారు. బీజేపీ ఇప్పుడు ఢిల్లీలో ఉంది కదా, రేపు పొద్దున మిస్ ఇండియా ఎక్కడన్నా జరిగినప్పుడు బహిష్కరించమనండి, ఇది రాసేయమనండి, నోట్ రాసేయమనండి.